మహాభారతం ఇదొక అద్భుత ఇతిహాసం. ప్రస్తుత జీవనానికి ఇది కర్త కర్మ క్రియ. అప్పట్లోనే ఎందరో ఎన్నో హంగులతో ఈ పురాణాలను తెరకెక్కించారు. తాజాగా యుఏఈలో స్థిరపడ్డ ఓ భారతీయ వ్యాపారవేత్త 1000 కోట్ల పెట్టుబడితో చిత్రంగా మళ్ళీ మన ముందుకు తీసుకురానున్నారు. ఈ ఇతిహాసాన్ని ఒక మలయాళీ రచయిత ఎన్టీ వాసుదేవన్ నాయర్ రాసిన రాందమూలం నవల ఆధారంగా తీసుకొని రూపొందించనున్నారు. మొదట ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో చిత్రీకరించి తరువాత మన దేశంలోని అన్ని భాషల్లోనే కాదు 100కు పైగా విదేశీ భాషల్లోనూ డబ్బింగ్ చేయబోతున్నారు. 2 భాగాలుగా ఈ సినిమా తెరకెక్కించనున్నారు. ఇందులో నటీనటులను టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరికీ ప్రాధాన్యత ఇవ్వమని ఓ అంతర్జాతీయ దర్శకుడు సూచించినట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు చిత్ర బృందం త్వరగా పూర్తి చేసుకుని 2018లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. నిర్మాత శెట్టి ది మహాభారత పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం మొదటి భాగం విడుదలైన 90 రోజుల గడువులోనే 2వ భాగం కూడా విడుదలవుతుందని నిర్మాత తెలియజేశారు. అంటే 2020కి ఈ సినిమాను థియేటర్లలో చూడొచ్చని అనుకోవాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.